దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు, సమాధానము, అలాగనే మేలులు కలుగునుగాక. మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. టుడేస్ గాడ్స్ ప్రామిస్, ఈ దిన వాగ్దానం యెషయా ప్రవచన గ్రంథములో నుండి 48వ అధ్యాయము 17వ వాక్యములో 3వ భాగం. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించేదను. ఎందుకు? మీరు వెళ్ళవలసిన దారి, మీరు వెళ్ళవలసిన ఆ ప్రదేశమేంటో మీకు తెలియదు. అంటే మీ భవిష్యత్తు ఏంటో మీకు తెలియదు. రేపు ఎక్కడికి వెళ్ళాలో, రేపు ఏమి జరుగుతుందో ఎరగని వారము. కనుక దాని విషయంలో మీరు టెన్షన్ పడకండి. మీరు తల్లి గర్భంలో ఉండగానే, ఇంకా చెప్పాలంటే మీ తల్లి గర్భంలో మీరు పిండమై కాకముందే ఆయన మిమ్మల్ని చూచాడు. మీ జీవితము ఎలాగా అయితే ఆయన చేయాలనుకున్నాడో అలాగనే చేసి పెట్టాడు. కనుక ఆయన చేసిన గొప్ప జీవితం నీది. కనుక మీ జీవితంలో ఏదో సంభవిస్తుందని భయపడకండి. ఈ త్రోవ మన జీవిత గమనానికి గుర్తు. కనుక నువ్వు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపించేదను. మీరు చిన్నగా గమనించండి. అబ్రహాం గారు ఎక్కడికి వెళ్ళవాలనో తెలియకనే బయలు వెళ్ళాడు. ఈ విషయాన్ని గమనించండి. ఒకవేళ మీకు అబ్రహాం గారు ఎదురైతే మీరు అడగండి, అబ్రహాం గారు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడగండి. అప్పుడు ఆయన అంటాడు, ఏమోనండి నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళాలో కానీ వెళ్తున్నాను అంటే మీరేమంటారు? అలాగే ఇలాగ వెళ్ళగలరండి అని అంటాడు. అప్పుడు ఆయన అంటాడు, ఎలా వెళ్ళగలను నాకు తెలియదు, కానీ నన్ను పిలిచిన దేవుడు, నన్ను నమ్మిన దేవుడు, నన్ను ఇష్టపడే దేవుడు, నన్ను తన వైపు ఆకర్షించుకుని నాతో మాట్లాడుతున్న దేవుడు, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలుసు ఆయనకి, ఆయనే నన్ను అక్కడికి నడిపిస్తాడయ్యా అని ఆన్సర్ ఇస్తాడు అబ్రహాం. ఈ రోజున మనం అలా చెప్పగలమా? ఆలోచించండి. అంటే దేవుని మీద లేదా దేవుని వాక్యం పైన, ఇంకా చెప్పాలంటే దేవుని వాగ్దానం విషయంలో ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడో గమనించండి. చెదరి కదలని మనస్సు అబ్రహాం గారిది. కనుక నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపిస్తాడు. నీకు ఆలోచన చెప్తానన్నాడు, నీకు ఉపదేశం చేస్తానన్నాడు, నువ్వు నడవలసిన మార్గాన్ని నీకు బోధిస్తానన్నాడు. ఆలోచించండి. మనకు పుట్టిన పిల్లల పట్లనే మనం ఎంతో శ్రద్ధ కలిగి వారికి మంచి ఎడ్యుకేషన్, మంచి ఫుడ్, మంచి ఫెసిలిటీస్ను ఏర్పాటు చేయడానికి ప్లాన్ కలిగి ఉంటాం. అంత గొప్ప దేవుడు నిన్ను పిలిచినవాడు. నీవు పుట్టక మునిపే, ఇంకా చెప్పాలంటే మీ తల్లి గర్భంలో ఉండక మునిపే నిన్ను చూచాడు. మీరు చాలా ఆశ్చర్యపోతారు ఈ మాట చెప్తుంటే. మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు కంటే వాళ్ళ తల్లి గర్భంలో ఉండకముందే దేవుడు చూచాడు. ఎవరిని? మిమ్మల్ని. ఇంకా ముందు తరం వారు చూసినా పర్లే, మీ అమ్మమ్మ వాళ్ళ తల్లి గర్భంలో అని చెప్పినా కూడా మీరు ఆశ్చర్యపోవద్దు. ఎందుకంటే హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 10వ వాక్యం గమనిస్తే, ఏలగనగా మెల్కీసెదెకు అతని పితరుని కలుసుకున్నప్పుడు లేవి తన పితరుని గర్భంలో ఉండెను. పితరుడంటే అబ్రహాము మెల్కీసెదెకును కలిసినప్పుడు ఆ అబ్రహాము కడుపులో లేవి ఉన్నాడు. అప్పటికి మెల్కీసెదెకు కలిసిన టైంలో అబ్రహాం గారికి పిల్లలు లేరు. ఇదంతా కూడా ఆదికాండం 14వ అధ్యాయంలో 18వ వాక్యం నుంచి రాయబడ్డది. మీరు చూడండి. మెల్కీసెదెకును అబ్రహాం గారు కలిసడం. ఆ మెల్కీసెదెకు ఎవరో కాదు, సాక్షాత్తు యేసు ప్రభువారు. కానీ ఆ విషయం అబ్రహాం గారికి తెలియదు. మనకు 7వ అధ్యాయము మొదటి 3, 4, 5 వాక్యాలు చదివితే మనకు ఆయన యేసు ప్రభు అని మనకు అర్థమవుతుంది. కనుక
అబ్రహాము మెల్కీసెదెకుని కలిసినప్పుడు అబ్రహాం గారు పిల్లలు లేరు. అయితే అప్పటికే అబ్రహాం కడుపులో ఇస్సాకు ఉన్నాడు, ఇస్సాకు కడుపులో యాకోబు ఉన్నాడు, యాకోబుకు 12 మంది సంతానమైన ఆ ఒక్కరిలో లేవి ఉన్నాడు. గమనించండి. కనుక మీరు ఒకసారి ఆలోచిస్తే మీ అమ్మ కడుపులో ఉండకమునిపై నేను దేవుడు చూశాడు. ఎంత ఎక్సైటింగ్ ఉంది చూసారా ఈ విషయం. అలాంటి దేవుడు నిన్ను నడిపించకుండా ఉండగలడా? నీ మార్గము తెలియకుండా ఉండగలడా? మనకు తెలియకపోవచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆయనకు తెలుసు నువ్వు నడవలసిన త్రోవను నేను నడిపించి తీరుతాడు. అట్టి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవా, మీకు వందనాలు. మీ గురించిన విషయాలు ఎంతో రమ్యమైనవి, ఎంతో మధురమైనవి, ఎంతో అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. నీ వాగ్దానాలను నమ్ముటకును వాటి ఫలము అనుభవించుటకు మా అందరికీ సహాయం చేయమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.